సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ అనేది విత్ ఇన్ 24 అవర్స్లో, అంటే ఇక్కడ 24 అవర్స్ అని మనం చెప్పలేము కానీ విత్ ఇన్ అవర్స్లోనైతే అతనికి బెయిల్ రావడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల ఆ బెయిల్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. ఇలా అప్లోడ్ కాకపోవడం వల్ల అల్లు అర్జున్ గారు 12 గంటలు అయితే జైల్లో గడపవలసిన అవసరం అయితే వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి సామాన్య మానవుడికైతే బెయిల్ ఇంత ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే లేదు, కానీ అల్లు అర్జున్ గారికి మాత్రం బెయిల్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. అసలు అల్లు అర్జున్ గారికి బెయిల్ అనేది ఇంత స్పీడ్గా రావడానికి గల కారణం ఏమిటనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించిన వీడియోని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఆ వీడియోని మీరు ఒకసారి చూడకపోతే అది చూడండి. అంతేకాకుండా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారి కేసును వాదించే లాయర్ అయితే ఉంటాడు కదా, ఆ లాయరు ఎవరో కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారి కేసులను వాదిస్తాడు కదా, అదే లాయరు అల్లు అర్జున్ గారి కేసును కూడా వాదించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు కేసును వాదించే లాయర్లు ఇద్దరైతే ఉన్నారు. ఒకరు రాకేష్ రెడ్డి, రెండు నిరంజన్ రెడ్డి. వీరిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులను ముందుకు కదలనివ్వరు, అలానే వెనక్కు పోనివ్వరు. అవి అలాగే ఉండేటట్లు వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. అయితే మరో విధంగా చెప్పాలంటే వీళ్లకు జడ్జిలకు మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంటుందని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాని ద్వారా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి కేసులను అయితే ముందుకు కదలనివ్వకుండా, అలానే వెనక్కి రాకోకుండా అలాగే స్టేలో పెడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకు అనుకూలమైన జడ్జి ఏ బెంచ్ మీదకైతే వస్తాడో ఆ బెంచ్ మీదకి ఈ కేసులను వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ జడ్జికి వీళ్ళకి మధ్య ఏదో అనుబంధం అయితే ఉంటుందంట. వాళ్ళ మధ్య ఏది ఉన్నా సరే అందరు జడ్జిలు ఒకేలాగా ఉండరు. అలా అని చెప్పి అందరు జడ్జిల గురించి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తే చాలా మందికి అయితే అర్థమవుతుంది ఎందుకు ఆ కేసులు ముందుకు కదలడం లేదని. ఇక అల్లు అర్జున్ గారి విషయం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఎవరికి చెప్పుకోకుండా సామాన్య మనిషిలా, అంటే ఒక ప్రేక్షకుల్లా సంధ్యా థియేటర్కి అయితే రావడం జరిగింది. అయితే అతను వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నుండి అయితే పర్మిషన్ తీసుకోలేదంట. అదే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన సంధ్యా థియేటర్ వరకు వచ్చి సినిమా చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి, అలాగే ఆయన హీరో కాబట్టి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి సినిమా థియేటర్ అయితే ఉంది. ఆ సినిమా థియేటర్లో సినిమా చూడొచ్చు కదా, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న చాలా మందిలోనైతే మెదులుతూ ఉంది. అలాగే ఆయన సంధ్యా థియేటర్ వరకు వచ్చి సినిమా చూడవలసిన అవసరం ఏముంది, అలాగే అతను వస్తున్నట్లు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే పోలీసులకు కూడా ఆయన అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్లయితే పోలీసులు సరైన బందోబస్తు ఆయనకు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఇక అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఏమిటంటే, ఆయన సంధ్యా థియేటర్ గేట్ వరకు వచ్చేవాటికి ఆయన ఏం చేశాడంటే కారులో నుంచి పైకి లేచి జనాలకి అభివందనం చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది రోడ్ షో లాంటిది. సో ఇలా రోడ్ షో చేయడానికి ఆయనకు పర్మిషన్ అయితే లేదు. ఇది బలమైన కారణమని పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే సినిమా చూసడానికి అల్లు అర్జున్ వచ్చాడు కదా, వచ్చినప్పుడు ఆయన జనాలకు కనిపించుకోకుండా సినిమా థియేటర్లోకి నేరుగా వెళ్ళినట్లయితే ఇటువంటి ప్రమాదం అయితే జరిగే అవకాశం అయితే లేదు. ఇలా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారో లేదో లాయర్లందరూ ఆగమేఘాల మీద ఇమీడియట్లుగా, అంటే ఒక సామాన్య మానవుడికి కూడా దొరకంది బెయిల్ అనమాట. అయితే అల్లు అర్జున్ గారికి గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ రావడం జరిగింది. అయితే అప్పటికే ఆయనను చెంచులగూడ జైలుకి అయితే పంపించడం జరిగింది. అయితే చెంచులగూడ జైలు వాళ్ళు కూడా తెలివిగా ప్రవర్తించారని మనం అయితే చెప్పవచ్చు. అదేమిటంటే అల్లు అర్జున్ గారు ఇమీడియట్లుగా బెయిల్ అయితే రప్పించుకోవడం జరిగింది. అయితే దీనిని గ్రహించిన జైలు వాళ్ళు ఏం చేశారంటే ఆయనను 12 గంటల వరకు జైల్లోనే ఉంచడం జరిగింది. అంటే ఆయనకు టయానికి బెయిల్ అందించకుండా. అయితే హైకోర్టు జడ్జి గారు అయితే అల్లు అర్జున్ గారిని త్వరగా విడుదల చేయమని ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇమీడియట్లుగా అతన్ని విడుదల చేయమని ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జడ్జి గారు ఈ ఆర్డర్ అందిన వెంటనే ఇమీడియట్లుగా అతన్ని విడుదల చేయమని ఆర్డర్లోనైతే మెన్షన్ చేయాలి, కానీ జడ్జి గారు అలా మెన్షన్ చేయలేదు. ఇలా ఇవ్వడంతో అందరికీ ఆ బెయిల్ విషయంలో ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ ఇంత త్వరగా రావడం మనం చూసుకున్నట్లయితే దట్ ఈజ్ మనీ పవర్ అని చెప్పవచ్చు. సామాన్య మానవులు ఎవరైనా సరే తప్పు చేసి జైలుకి వెళ్ళినట్లయితే వాళ్ళకు బెయిల్ రావాలంటే కొన్ని రోజుల సమయం అయితే పడుతుంది. కానీ సెలబ్రిటీ కాబట్టి, మనీ ఉన్న క్యాండిడేట్లు కాబట్టి వీళ్ళకైతే ఫాస్ట్గా బెయిల్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ నేను లాయర్స్ని అలాగే జడ్జి గారిని తప్పుపట్టడం లేదు, ఎందుకంటే కొందరు జడ్జిలు అలా డబ్బులకు అలవాటు పడి ఉంటారేమో. అయితే అందరు జడ్జిలు మాత్రం అలాగైతే చేయరు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో.
ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.